నమస్తే అండి. నమస్తే అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకండి? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అతను చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రతి విలేజ్లో చూసుకుంటే ఈరోజు గ్రామ సచివాలయం, అలాగే రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇలాంటివన్నీ చేశారంటున్నారు. ఇవన్నీ నిజమే అంటారా? నిజమే అండి, అది వాస్తవమే కదా. విలేజ్ల్లో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, అలాగే విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు అలాంటివన్నీ కూడా జగన్ వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి. మరి జగన్ నమ్ముతారా, మీరు చంద్రబాబు నాయుడు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారినండి. అలాగే ఈ మధ్య కాలంలో చూసుంటారు, జగన్ గారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది, అలాగే చంద్రబాబు గారు కూడా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇద్దరిలో ఎవరు నమ్ముతారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారినండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చేసాడంటే, మాట ఇచ్చాడంటే మాట తప్పడు. అతను ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో అతను అమలు చేసాడో అవన్నీ కూడా అమలు చేస్తాడనేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా అతను సీఎంగా అతనే ఉంటాడు. అయితే నెక్స్ట్ వచ్చి ప్రతి గ్రామంలో కూడా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఉంది. మరి ఇవన్నీ కూడా ప్రజలకి మేలు చేసే విధంగానే పనిచేశారా? అవును సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అవి వాలంటీర్ వ్యవస్థ కూడా పెట్టడం జరిగింది. వాలంటీర్ల ద్వారాగా జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి గ్రామాల్లో, ప్రతి ఇంటికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందజేస్తున్నాయి. వాలంటీర్ల ద్వారాగా అన్నీ మంచి జరుగుతున్నాయండి. ఫైనల్గా ఇప్పుడు కూటమి ఒక పక్క వస్తుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఏపీలో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి, ఎంతమంది కూటమి అయినా సరే, ఉమ్మడిగా వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరు కూడా అతనికి ఓటు వేయాలనేసి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారు. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.